నమస్కారం. ఈరోజు మనం ట్రేడింగ్లో చాలామందికి తెలిసిన ఒక ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. అదే హెడ్ అండ్ షోల్డర్స్. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని సరిగ్గా వాడుతున్నారు. అయితే ఒకవేళ దీని ఖచ్చితత్వాన్ని 3 రెట్లు పెంచే పద్ధతి ఉందని తెలిస్తే? సరే, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, దాదాపు ప్రతి ట్రేడర్ దీని గురించి ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కదా. టెక్నికల్ అనాలిసిస్లో ఇదొక ఫండమెంటల్ టాపిక్. ట్రేడింగ్ గ్రూపుల్లో, ఫోరంలో దీని గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడే అసలు విషయముంది. ఇంత ఫేమస్ అయినా సరే చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. దానివల్ల చాలాసార్లు నష్టపోతుంటారు. మరి ఎందుకలా జరుగుతుంది? దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఈ ప్యాటర్న్ ఎందుకంత ఫేమస్, అయినా ఎందుకు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారో చూద్దాం. దీన్ని సరిగా నేర్చుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలుస్తుంది. అసలు ఈ ప్యాటర్న్తో ట్రేడ్ ఎందుకు చెయ్యాలి? దీనికి 3 మంచి కారణాలున్నాయి. ఒకటి, ఇది చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు, సో వేరే ట్రేడర్లతో డిస్కస్ చేయడానికి కూడా బాగుంటుంది. 2, ఇది ట్రెండ్ రివర్సల్స్ని, అంటే మార్కెట్ డైరెక్షన్ మారబోతోందనే పసిగట్టడానికి ఒక పవర్ఫుల్ సిగ్నల్. ఇక మూడోది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది, ఇది మన ట్రేడ్కి ఒక లాజికల్ స్ట్రక్చర్ ఇస్తుంది. అంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలో క్లియర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సరే, దీన్ని సరిగ్గా ట్రేడ్ చేయాలంటే ముందు దాని స్వరూపమేంటో తెలియాలి కదా. సో ఈ ప్యాటర్న్ అసలు ఎలా ఏర్పడుతోందో దాని నిర్మాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది ఒక 5 స్టెప్పుల ప్రాసెస్ అన్నమాట. స్టెప్ 1, ముందుగా ఒక మంచి అప్ ట్రెండ్ ఉండాలి. ఆ తర్వాత స్టెప్ 2, ప్రైస్ ఒక పీక్కి వెళ్ళి కొంచెం కిందకొస్తుంది. అదే మన ఎడమ భుజం. మూడో స్టెప్లో ప్రైస్ మళ్లీ పైకి దూసుకెళ్ళి ఇంతకుముందు కన్నా ఎత్తైన పీక్ని క్రియేట్ చేస్తుంది. దీన్నే మనం తల అంటాం. ఇక 4వ స్టెప్, ప్రైస్ మళ్లీ కిందకొచ్చి మళ్లీ కొంచెం పైకి లేస్తుంది, కానీ తల అంత పైకి వెళ్లదు. అదే కుడి భుజం. ఫైనల్గా 5వ స్టెప్, ఎడమ భుజం, తల, తర్వాత ఏర్పడిన లో పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ గీస్తే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ నెక్ లైన్ వస్తుంది. ఈ నెక్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక లక్ష్మణ రేఖ అనుకోవచ్చు. అది ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ అన్నమాట. ఎప్పుడైతే ప్రైస్ ఆ లైన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందో అప్పుడు ప్యాటర్న్ కన్ఫర్మ్ అయినట్టు. మనకు ట్రేడ్ తీసుకోవడానికి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు లెక్క. ఓకే, ప్యాటర్న్ ఎలా ఉంటుందో అర్థమైంది. మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దామా? దీన్ని ఉపయోగించి ట్రేడ్ ఎలా చేయాలి? దీనికోసం ఒక సింపుల్ 5 స్టెప్ ప్లాన్ ఉంది. దాన్ని ఫాలో అయితే చాలు. ఫస్ట్, మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉందో చూడాలి. రెండోది, ఇది చాలా చాలా ముఖ్యం, ప్యాటర్న్ పూర్తిగా ఏర్పడి నెక్లైన్ బ్రేక్ అయ్యే వరకు ఓపికగా వెయిట్ చెయ్యాలి. అస్సలు తొందరపడకూడదు. మూడో స్టెప్, ట్రేడ్లోకి దూకే ముందే ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడో పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. నాలుగోది, స్టాప్ లాస్ని కుడి భుజం పైన పెట్టడం సేఫ్. ఇక 5వది, ప్రాఫిట్ టార్గెట్ని కూడా ముందే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ట్రేడింగ్లో ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. చూసేదాన్ని ట్రేడ్ చేయాలి, అనుకునేదాన్ని కాదు. ప్యాటర్న్ ఏర్పడుతోంది కదా అని ముందే ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవాలనిపిస్తోంది, కానీ అక్కడే మన ఓపికకి అసలు పరీక్ష. నెక్ లైన్ బ్రేక్ అనేది కన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మేషన్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. మరి ప్రాఫిట్ టార్గెట్ ఎలా సెట్ చేయాలి? ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, తల పైభాగం నుండి నెక్లైన్ వరకు ఉన్న దూరాన్ని కొలవాలి. అదే దూరాన్ని నెక్లైన్ బ్రేక్ అయిన పాయింట్ నుండి కిందకి ప్రొజెక్ట్ చేస్తే అదే మన ప్రాఫిట్ టార్గెట్ అవుతుంది. ఇది మనకు మినిమం 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ఇస్తుంది. ఇది ఏ ట్రేడ్కైనా మంచి స్టార్టింగ్ పాయింట్. సరే, ఇప్పటిదాకా మనం బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ పవర్ఫుల్ ప్యాటర్న్ యొక్క సక్సెస్ రేట్ని అమాంతం ఎలా పెంచాలి? దీన్నే మనం ఖచ్చితత్వం కోసం ట్రిపుల్ థ్రెడ్ స్ట్రాటజీ అంటున్నాం. ఇక్కడ మనం 2 పవర్ఫుల్ ఫిల్టర్స్ని యాడ్ చేస్తాం. మొదటిది స్టొకాస్టిక్ ఆసిలేటర్. ఇది మార్కెట్ మొమెంటం ఎలా ఉందో చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఓవర్బాట్లో ఉందో లేదో కన్ఫర్మ్ చేస్తుంది. ఓవర్బాట్ అంటే ప్రైస్ బాగా పెరిగిపోయి ఇక పడే అవకాశముందని అర్థం. రెండోది 14 పీరియడ్ ఈఎంఏ, అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ప్రైస్ గనక ఈ ఈఎంఏ లైన్ కింద ట్రేడ్ అవుతుంటే మన సెల్ సిగ్నల్కి మరింత బలం చేకూరుతుంది. ఎందుకంటే అది మార్కెట్లో బేరిష్ మొమెంటం ఉందని కన్ఫర్మ్ చేస్తుంది. అయితే ఈ ప్యాటర్న్, ఈ 2 ఫిల్టర్లు
వీటన్నిటినీ కలిపి ఒక ప్రొఫెషనల్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలో ఇప్పుడు క్లియర్ కట్ రూల్స్తో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఒక సెల్ ట్రేడ్ తీసుకోవాలంటే మనకు 4 కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. 1. ఒక రెగ్యులర్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఉండాలి. 2. స్టొకాస్టిక్ ఓవర్ బాట్ జోన్లో ఉండాలి. 3. ప్రైస్ నెక్ లైన్ కిందకి బ్రేక్ అవ్వాలి. 4. చాలా ముఖ్యం, ప్రైస్ 14 EMA కింద కూడా ఉండాలి. ఈ 4 కండిషన్స్ ఓకే అయితేనే సెల్ ట్రేడ్ తీసుకోవాలి. ఇక బై సెటప్కైతే దీనికి పూర్తిగా ఆపోజిట్ రూల్స్ వర్తిస్తాయి. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. కేవలం ప్యాటర్న్ని చూసి ట్రేడ్ చేయకుండా దానికి స్టొకాస్టిక్ కన్ఫర్మేషన్, ఈఎంఏ ట్రెండ్ ఫిల్టర్ని జోడించడం ద్వారా ఈ ట్రేడ్ సెటప్ యొక్క ఖచ్చితత్వం దాదాపు 3 రెట్లు పెరుగుతుందన్నమాట. ఇది ఊరికే ప్యాటర్న్ని గుర్తించడం కాదు, ఒక హై ప్రాబబిలిటీ ట్రేడ్ని పట్టుకోవడం లాంటిది. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచిస్తే, కేవలం గుడ్డిగా ఒక ప్యాటర్న్ని ఫాలో అవ్వకుండా ఇలా కొన్ని రూల్స్ పెట్టుకుని వేర్వేరు ఇండికేటర్స్ నుంచి కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ చేయడం అనేది మన ట్రేడింగ్ని మరింత లాజికల్గా, ఎమోషన్స్కి తావు లేకుండా డిసిప్లిన్డ్గా మార్చడానికి ఇదే సరైన మార్గం కాదా? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.